నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సీఎం జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందని విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో వైసీపీ విధానాలు నచ్చక పలువురు నేతలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో గృహాలను ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయకపోవడం బాధాకరమంటున్న ఎమ్మెల్యే గణబాబుతో 4 సైడ్స్ టీవీ వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవైపు చూసుకుంటే వైసీపీ సంబంధించినటువంటి ఆశావాహులంతా కూడా ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారనే అంశాన్ని మనతో పాటు పశ్చిమ నియోజకవర్గ సమన్వయ ఎమ్మెల్యే గారు ఉన్నారు, గణబాబు గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక్కొక్కరుగా రాష్ట్రంలో సమీకరణలు అంతా కూడా మారుతున్న పరిస్థితి, ఆశావాహులంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మీకు ప్రజా వ్యతిరేకత గుర్తించారు, అందుకనే తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ప్రజలు ఎగనిస్ట్గా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండదలుచుకోరు కదా ఎవరు. అంటే ఒకవైపు ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నప్పటికీ మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీ త్వరలోనే మేమే అధికారంలోకి వస్తాం, ప్రజలందరికీ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తాం? 5 ఏళ్ల పాలనలో చేయలేనిది తర్వాత వస్తామని చెప్తే ఎవరు నమ్ముతారు? పాలనలో చేయాలి కదా. రోజు అక్కడికక్కడ ప్రాజెక్టులు ఆగిపోయినాయి, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం పేరు చేస్తున్నదంతా కూడా ఖర్చు పెరిగింది, ₹1 ఇచ్చి ₹10 దోచేస్తున్నారనేది ప్రజలు గుర్తించారు. ఆ వ్యతిరేకత గడపడకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఫేస్ చేశారు. సో దానివల్ల ఈరోజు అందుకనే జగన్ ఎమ్మెల్యేలు నమ్మటం లేదు, జగన్ని జనం నమ్మట్లేదు. అంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోకి అడుగు పెడుతున్నారు, లేదా జనసేనలోకి వెళ్తున్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం త్వరలోనే 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. దాన్ని ఏ విధంగా చూస్తారు? డెఫినెట్గా జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి పోటీ చేయడం ఖాయం. రానున్న రోజుల్లో డెఫినెట్గా ఊహించని విధంగా వచ్చేటువంటి సంఖ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అనకాపల్లి నియోజకవర్గాన్ని చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ గారు త్వరలోనే ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పిన పరిస్థితి, ప్రస్తుతం ఆయనకే టికెట్ లేని పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఆయన అడగాలి, మీరు ఆయన అడగాలి. ఆయన ఇన్వాల్వ్ మాట్లాడారు కాబట్టి ఆయన అడగాలి. మీరు ఆ ప్రశ్నకి సమాధానం ఆయన దగ్గర ఉంటుంది, ఆ పార్టీలో ఉంటుంది. అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ తెలుగుదేశం ప్రభుత్వం? డెఫినెట్గా ఉంటుంది. ఈరోజు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఈరోజు అన్ని ధరలు పెరిగినాయి, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఒకవైపు రాజధాని లేకుండా చేసేశారు, ఇన్వెస్టర్స్ రారు, చదువుకున్న వారు, విజ్ఞానవంతులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఆలోచన ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం ఆగిపోయింది, డెవలప్మెంట్ ఆగి మన రాష్ట్రాన్ని నాశనం చేశారనేటువంటి భావంలో వారు ఉన్నారు. పేదవాడికి వాడి భారం పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయి, ఆదాయాలు సక్రమంగా లేవు, ఉద్యోగాలు లేవు, చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు అనేటువంటిది పేదవాడు, మధ్యతరగతి కుటుంబీకులు బాధపడుతున్నారు. కాబట్టి ఈ మొత్తం అందరూ వ్యవస్థలు అన్నీ కూడా ఏ ఒక్కరూ కూడా సంతృప్తిగా లేరు. ఏ ఒక్కరూ సంతృప్తిగా లేనప్పుడు డెఫినెట్గా అది కూడా స్పష్టం అవుతుంది, బయటపడుతుంది. అంతకుముందంటే ఒక్క ఛాన్స్ పేరిట ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ తప్పులు చేయకపోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమం, అభివృద్ధి రెండూ నిలబెట్టినా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆ రోజు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఈరోజు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామనేటువంటి భావంలో అన్ని వ్యవస్థలు ఉన్నారు. ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు, అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఉద్యోగస్తులకు కానీ, సిపిసి రద్దు చేస్తామని అన్ని రంగాల్లో అందరినీ కూడా అనేక హామీలు గుప్పించారు. పేదవాళ్ళకు కూడా విపరీతంగా హామీలు గుప్పించారు. మద్యపానం నిషేధం అని చెప్పారు, ఆడవాళ్ళందరూ కూడా నిజం అనుకున్నారు. ఈరోజు చెప్పినటువంటి ఏవి కూడా ఈరోజు పవర్ హాలిడే, రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ వచ్చేటప్పటికి రైతులకి గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడికి వాళ్ళకి తగ్గ ఆదాయం రాలేదు, నష్టపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో రైతాంగం బాలేక, మహిళలు యువతకి ఉద్యోగాలు ఇవ్వక, ఉద్యోగస్తులకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చక ఏ వర్గాన్ని సంతోషించున్నారు. కాబట్టి అందరూ దూరం అయినారు, అది గ్రహించారు జగన్. సో దానివల్ల ఇంకా ఆ నెపాన్ని ఎమ్మెల్యేల మీద పెట్టాలని చెప్పి ఈరోజు మార్పులు చేయడం. 2019 ఎన్నికలకు ముందు దాదాపు 4000 గృహాలకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో టిడ్కో గృహాలు అయితే నిర్మించి 3 నెలల కాలంలో అందిస్తూ ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే 2019 ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ పేరిట కొత్త ప్రక్రియను తీసుకొని వచ్చి ఇప్పటికీ కూడా టిడ్కో గృహాలు అందించలేదంటూ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? తీవ్ర జాప్యం చేశారు. మా నియోజకవర్గంలో స్థలాలు ఇక్కడే సేకరించి, నియోజకవర్గంలోనే స్థలం సేకరించడం అనేది అర్బన్ ఏరియాలో చాలా కష్టం. కానీ ఇక్కడే ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించి అవి అన్యాక్రాంతం కాకుండా ఆ ప్రాంతాల్లోనే సుమారు 7,000 ఇళ్ళు, అచ్చెన్నాయుడులో, పద్మనాపురం, చాకలిగడ్డ, రాజీవ్ కాలనీ, గౌరీనగర్
పైడిమాంబ కాలనీ ఇలాంటి కాలనీస్ అన్నింటిలో కూడా మనం ఇల్లు నిర్మాణం మొదలుపెట్టుకున్నాం. ఇక్కడ ములగాళ్ళలో కూడా. సో ఇవన్నీ ఇళ్ళకి నిర్మాణం మొదలుపెట్టాం. పైడిమాంబ కాలనీ అప్పట్లోనే పూర్తి చేసాం. మిగిలిన బ్లాక్స్ కూడా వివిధ రూపాల్లో 2019 నాటికే ఉన్నాయి. అక్కడి నుంచి చాలా బ్లాక్స్ నాట్ స్టార్టెడ్ అని క్యాన్సిల్ చేయడమే కాకుండా మిగిలిన నిర్మాణాలు అసలు వదిలేశారు గాలి. సరే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరలా లాస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు రంగులు వేశారు. అంటే ఇప్పటికైనా ఇస్తే మంచిదే, మనం ఆనందం స్వాగతిస్తాం. కానీ ఏదైతే హామీ ఆ రోజు రుణమాఫీ చేస్తాం, ఈ ఇళ్ళు టిడ్కో ఇళ్ళు అనేక అవినీతి ఉందని ఆరోపణలు చేసి అందరికీ కూడా ఉచితంగా ఇళ్ళు ఇస్తామని చెప్పి లోన్లు ఉండవని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పి ఇంకా ఇళ్లలో దిగలేదు. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఈఎంఐలు కట్టమంటున్నారు. ఆల్రెడీ ఈఎంఐలు కట్టమని ఇంకా గృహప్రవేశాలు ఇవ్వకుండా ఎవరికి కూడా ఇల్లులు అలాట్ ఇంకా చేయకుండా చేశారు. డెఫినెట్గా ఈరోజు ఏదైతే ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇల్లు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చినాక జగనన్న ఇల్లు అని చెప్పి ఇళ్ల స్థలం ఇచ్చి అక్కడ కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ టిడ్కో హౌసెస్, గ్రూప్ హౌసెస్ అనేటువంటివి లేవు. కాబట్టి కొత్తగా ఇల్లు లేవు. ఇచ్చినటువంటి ఇల్లు ఆ గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇల్లులే ఈరోజు కడుతున్నావు. కాబట్టి అది అందరూ గ్రహించారు. బట్ ఆ ఇళ్ళని త్వరితగతిని పూర్తి చేసి అందించడమే కాకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఆ రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. సార్ చివరిగా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ చేపడుతుంది, ఎలా ముందుకెళ్ళాలి? డెఫినెట్గా గెలుస్తున్నాం. రేపు ఎన్నికల్లో అందరూ ఉన్నాం. ఎవరు లేదు, ప్రజా వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది. డెఫినెట్గా తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం గతంలో జరిగిన వాటినే గెలిపిస్తాయని కోరుతున్నాం. రైట్, మొత్తాన్ని చూసుకుంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ కూడా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో చందు, 4 Side TV, విశాఖపట్నం.